అన్నయ్య నా అటెండెన్స్ పోతుంది. ప్లీజ్ ఓడు తయారైండు. బ్రో ఐ లవ్ యూ చెప్పండి. నేను నా గర్ల్ ఫ్రెండ్ ఐ లవ్ యూ అంటే వచ్చేదాకా నేనేరా. మంచిది. హలో రత్నాలు. సో లాస్ట్ బ్లాగ్లో దీన్ని ఇట్లా ఇట్లా అని ముంచుతాం కదా. బ్లాగ్లో ముంచేసరికి పాప మెడలే పట్టేసుకునే. అండ్ సిరి ఇప్పుడు వెళ్ళిపోతుంది, దాని బస్సు ఉంది 10 గంటలకి. 10 సార్లు అడిగిన సిరి ఉండే. నేను మండే ట్యూస్డే వర్క్ ఫ్రమ్ హోమ్ వేసుకున్నాను. ఇవాళ సండే. మండే ట్యూస్డే వర్క్ ఫ్రమ్ హోమ్ వేసి పాపను ఉండమన్నా. ఉండేవో 2 రోజులు కలిసి ఉందామంటే అన్నయ్య నా అటెండెన్స్ పోతుంది. ఇక ఎట్లా చెప్తుందంటే నేను బీటెక్ చేయలే, చదువుకోలే, 4 ఏళ్ళు ఉట్టిగానే పాస్ అయినా. అసలు నేను చదువుకోలేదు అన్నట్టు చెప్తావు కదా. నేను 6.3 ఎట్లా వచ్చింది? వద్దు ఇవే. బాయ్ 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 సిరి. ఇది ఏం తెలుసా, ఇది జాక్ ఫ్రూట్ సీడ్. జాక్ ఫ్రూట్ సీడ్స్ పడేయకండి, వీటిని ఏం చేయండి అంటే బాయిల్ చేసుకొని ఉప్పేయాలమ్మా. బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేయాలి కదా. బాయిల్ చేసుకొని సాల్ట్ వేసుకొని తినండి, మ్యాడ్ షిట్ ఉంటుంది, చాలా బాగుంటాయి అబ్బాయి. ఇది ఎట్లా అంటే బేసిక్గా టైంపాస్, సినిమా చూసేటప్పుడు లేకపోతే ఇట్లా ఖాళీగా ఉన్నప్పుడు, నోరు ఖాళీగా ఉంటే దవడలకు పని చెప్పడానికి తింటాం చూడండి మనం. సో అట్లాంటి దాంట్లో ఇవి వస్తాయి అంటే అమ్మా. హలో వాట్సాప్. హాయ్ అయితే అమ్మా, మదర్ ఇండియా హాయ్. అమ్మా నాకు కూడా బెడ్షీట్లు కావాలి పూణేలో. కొనుక్కోరా, నేను వద్దన్నా. కొనుక్కో కాదు, నేను కొనుక్కునే ఉంటే నేనే కొనుక్కుంటుండే. నేను అడిగినా అంటే ఏందన్నట్టు కొనియాలి. కాదు కాదు, నువ్వు 3 బెడ్షీట్లు ఇచ్చినవే, ఒక్క బెడ్షీట్ అన్నా చక్కగా ఉందా అంటే 3 బెడ్షీట్లు ఇచ్చింది. నేను చెప్తా, నాది డబుల్ బెడ్ ఉంటుంది, నువ్వు చక్కగా కూర్చోడు. నువ్వు చక్కగా నువ్వు కూర్చోవే, చక్కగా కూర్చో అమ్మా. నేను చెప్తా. అయితే పెద్ద మనిషి 3 బెడ్షీట్లు ఇచ్చింది కింద. ఇప్పుడు కనిపి ఇగో ఘోరం ఉన్నది కదా. నేను ఇగో పెద్ద మనిషి 3 బెడ్షీట్లు ఇచ్చింది. 3 బెడ్షీట్లలో 2కి హోల్స్ పడ్డాయి. ఒకటి మంచిగా ఉంది. నేను ఉండి రీల్స్ చేయాలమ్మా, రీల్స్ వేసేటప్పుడు కొంచెం బెడ్ నీట్గా ఉండాలి, అన్నీ మంచిగా ఉండాలి, బెడ్షీట్లు కొని అంటే ఏమంటున్నావే, కొని వచ్చు కదనే. ఏం చెప్తావురా, నువ్వు సంపాదించిన పైసలు నువ్వేం చెప్తావురా? ఇగో నేను సంపాదించిన ఇంటికి వస్తే ఖర్చు అంతా నువ్వే పెట్టుకోవాలి, నేను పెట్టద్దు. ఇప్పుడు ఇది ఇంటికి కాదురా, అయినా నువ్వు రోజు ఏం చెప్పినవురా, అది నీ ఇల్లు ఇది మన ఇల్లు అని చెప్పినావు. నీ ఇంటికి నువ్వే పెట్టుకోవాలి, నువ్వు సంపాదిస్తున్నావు కదరా. ఇంటి ఒకవేళ ఆడ కొనుక్కుంటే నేను పెట్టుకుంటా అమ్మా. ఆడనే కొనుక్కో, ఇడికెళ్ళి మోసుకపోవడం ఎందుకు నానా వట్టిగా. ఇడ తక్కువని ఈడ కంటాడ మస్తు తక్కువ ఉంటాయి, ఇంకా ఆడ కొనుక్కో. మోడైతే ప్లీజ్ ఓడు తయారైండు. సంపాదించక ముందేమో అమ్మ దానికి డాడీ దీనికి, ఇప్పుడు ఈస ఖర్చు వాని పైసా పోవద్దు ఎట్లకెళ్ళి. ఇంకా ఒక్క బెడ్షీట్లు కాదు మామూలు కథ, ఫేస్ వాష్లు, మాయిశ్చరైజర్లు, అన్ని చెప్పద్దురా, సన్ స్క్రీన్ లోషన్లు, బట్టల సబ్బులు, సర్ఫ్ అన్ని ఇక్కడికి వెళ్ళి పట్టుకపోతాడు మావాడు. ఆడ కొనుక్కుంటే ఖర్చు అవుతుందని మనకి, ఆడైతే వాని పైసలు కదా. ఏం ఇట్లా చేస్తున్నా నేను ఇన్ని రోజులు అనుకోలేదు. ప్రేమతో కాదు, నువ్వే పెట్టుకోని అంటావు కదా. నేను సబ్బులు పెట్టుకోమంటారా? నువ్వు రాగానే అమ్మ మాయిశ్చరైజర్ ఆర్డర్ పెట్టవా అని, అమ్మ సన్ స్క్రీన్ ఆర్డర్ ఇగో, లేకపోతే అమ్మ నేను ఇదైతే తీసుకపోతే నేను మళ్ళీ పెట్టుకో, ఇంకిది వాడు పోయే వరకు రాకపోతే అమ్మ నేను ఇది పట్టకపోతా నువ్వు మళ్ళీ పెట్టుకో. ప్రేమతో ఇస్తున్నావు అనుకున్నానే అమ్మ. ఇంకొకసారి ఏం అడగానే అమ్మ. ఇప్పుడైతే బెడ్షీట్లు కొని ఇంకొకసారి ఏం అడగా. సిగ్గులేదురా నీకు అసలు. ఫైనలీ మేడ్ ఇట్ టు బెడ్షీట్ షాప్. ఇక్కడ ఫస్ట్ లైన్ దాంట్లో కిందిది లాస్ట్ కిందికి ఉంది చూడండి మొత్తం. అది ఎన్ని కొనిస్తామా? ఇట్లా ఇట్లా ఫాస్ట్ ట్రాక్ ఉంటుంది మొత్తం. అమ్మా థ్యాంక్స్. అసలు సమ్మర్లో
మ్యాంగో కోసం జనాలు ఎంత వెయిట్ చేస్తారో నేను ముంజల కోసం కూడా అంత వెయిట్ చేస్తాను. చాలా పెద్ద ఫ్యాన్ నేను ముంజలు, ఫుల్ ఇష్టం నాకు. సో బేసిక్ ఏమంటారంటే పెడతారా మూడు నాకు తాటి చెట్లు ఉంటాయి కదా, తాటి చెట్ల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారంట. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ మీరు ముంజలు తింటే ఇట్లా వాటర్ ఉంటాయి అబ్బా. బేసిక్గా తిన్నప్పుడు మధ్యలో వాటర్ ఉంటాయి, ఎంత క్రేజీ ఉంటాయి తెలుసా, తీయ తీయగా మస్తు ఉంటాయి. మీకు ముందే తెలిస్తే కింద కమెంట్స్ ఇట్లా కమెంట్ చేయండి. సినిమా చూస్తే నటరాజ్ థియేటర్ గుర్తుందా? రాతరత్నాల సినిమాలో ఇది వచ్చింది, నటరాజ్ థియేటర్. అరే నువ్వు కార్ ఎందుకు తీస్తున్నారా? హాయ్ సే హాయ్ టు ముకుల్. మూవీ వచ్చినా నాకు నటరాజ్ థియేటర్ చూడలేకపోతున్నాను నేను. అదే కాదురా, అప్పుడు వ్లాగ్ చేసిన గుర్తుందా? అయితే బీఆర్ఐటీ తెలుసా అంటే కింద పెట్టింది మరి. ముకుల్ అన్న ఫ్యాన్స్ ఫ్యాన్స్ నటరాజ్ థియేటర్ సంగారెడ్డి వచ్చినాం డిజెటిల్ సినిమా చూడడానికి. అపారెంట్లీ జోయిపేటలో థియేటర్ లేదు, సో వి హ్యాడ్ టు కమ్ టు సంగారెడ్డి. పక్కన వాళ్ళు చూస్తున్నారండి. అరే ఈ పక్కన వాళ్ళు మన వ్లాగ్లో చూస్తారా, తీసినప్పుడు చూస్తే ఏమైతే చెప్పు. ఏమంట ఫ్రెండ్స్, ఏం గేమ్ ఆడుతున్నారా? GTA Vice City 5 పర్ఫెక్టర్ భయ్యా, ఆగు భయ్యా, ఎట్లా మార్కస్ ఇట్లా అవుతాను? మార్కస్ ఫోన్ పడ్డది, మార్కస్ చూసుకోవాలి. మార్కస్ నీ ఇంటెన్షన్స్ ఎవరు అడుగుతున్నారు? మార్కస్ తాకిచ్చినావు ముందుకు. మార్కస్ భయ్యా తిన్నాం ఆకలి. వేరే ఉంది బ్రో సినిమా అయితే. వైబ్ అయిపోయినా 2 గంటలు డిజెటిల్. మార్కస్ డిజెటిల్ మస్ట్ వాచ్ మార్కస్. అనుపమ మర్చిపోలేం బ్రో. అనుపమ ఇస్ వెరీ నైస్ అమ్మా, మర్చిపోవడం చాలా కష్టం. ఇట్స్ వెరీ నైస్. That is all about your. That is all about this. That is all about this video. That is all about this video, guys. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఓకే, అడుగు. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ టు జోగిపేట్ రత్నం. బాయ్. See the next vlog అని చెప్పు. ఓకే గాయ్స్, ఓకే రత్నం, సీ ఇన్ నెక్స్ట్ vlog. ఇంకొకసారి. ఓకే గాయ్స్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ vlog. బాయ్. ఇదేమన్నా ఫ్లవరా రా ఇయ్యనికి? ఐ లవ్ యూ చెప్పా. నేను నా గర్ల్ ఫ్రెండ్ ఐ లవ్ యూ అంటే వచ్చేదాకా నేనే రా. మంచిది.